హలో అండి. ఈ వీడియోలో మనం స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లలో హంటర్ కమిషన్ 1882 గురించి నేర్చుకుందాము. ప్రాథమిక విద్యను పరిశీలించి సమగ్రమైన విద్యా నివేదికను సమర్పించమని, ప్రాథమిక విద్యలో ఏదైనా లోటుపాట్లను ఉంటే సవరించడానికి విలియం హంటర్ అధ్యక్షతన ఆనాడు గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న లార్డ్ రిప్పన్ ఈ కమిషన్ను నియమించాడు. సో హంటర్ కమిషన్ను లార్డ్ రిప్పన్ అనే అతను హంటర్ అధ్యక్షతన ప్రాథమిక విద్యను పరిశీలించడానికి కోసం నియమించారు. లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద ఇండెక్స్ సెన్సెక్స్, జనగణన పితామహుడు అన్నమాట. హంటర్ కమిషన్ 1883 ఫిబ్రవరి 3వ తారీఖున, సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 1883 ఫిబ్రవరి 3వ తారీఖున హంటర్ తన నివేదికను లార్డ్ రిప్పన్కు అందజేశాడు. సో ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య 20 మంది. ఆ 20 మందిలో మన భారతీయులైనటువంటి వారు 3 ఉన్నారు. వారిలో భూదేవ్ ముఖర్జీ, సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్, వీరు మన యొక్క భారతీయులు. సో హంటర్ కమిషన్ను తొలి భారతీయ విద్యా కమిషన్ అని అంటారు. నివేదిక సమర్పించిన డేట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, హంటర్ కమిషన్ను తొలి భారతీయ విద్యా కమిషన్ అని అంటారు. ఈ హంటర్ కమిషన్లో తన నివేదికలో ఏ అంశాలను పొందుపరిచారో చూద్దాము. ఉపాధ్యాయ వృత్తిని శాశ్వతంగా స్వీకరించేవారు తప్పనిసరిగా బోధనా సిద్ధాంతాలు, సూత్రాలు అండ్ బోధనా పద్ధతులు, అనుభవాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని చెప్పిన కమిషన్ హంటర్ కమిషన్. ఉపాధ్యాయ వృత్తిని తీసుకునేవారు ఖచ్చితంగా సిద్ధాంతాలు, సూత్రాలు, బోధనా పద్ధతులు, అనుభవాలకు సంబంధించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని చెప్పిన కమిషన్. అండ్ స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి అని చెప్పింది. అండ్ నెక్స్ట్, ప్రాథమిక పాఠశాలను స్థానిక సంస్థలకు బదలాయించాలి, లోకల్ గవర్నమెంట్కి ప్రాథమిక స్థాయిని అప్పజెప్పాలి అని చెప్పిన కమిటీ హంటర్ కమిటీ. ఒకవేళ లోకల్ గవర్నమెంట్ లేకపోతే భారతీయులు యాజమాన్యం గల సంస్థలకే ఆ పాఠశాల పర్యవేక్షణ అప్పచెప్పాలి. నెక్స్ట్, ప్రజలకు అవసరమైన పాఠ్య ప్రణాళికనే తయారు చేయాలి. ఆ ప్రజలకు అవసరమైన పాఠ్య ప్రణాళికను ఎలా బోధించాలో టీచర్స్కి శిక్షణా తరగతులు నిర్వహించాలి. టీచర్స్కి శిక్షణ తరగతులను నిర్వహించాలి అని చెప్పిండు. అండ్ నెక్స్ట్, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలి. శిక్షణ పొందిన వారికే ఉపాధ్యాయులుగా నియమించాలి అని చెప్పాడు. అండ్ అలాగే వుడ్స్ తాకీదులో కూడా మనం నేర్చుకున్నాము. అక్కడ కూడా వుడ్స్ ఏమని పేర్కొన్నాడు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలి అండ్ శిక్షణ పొందిన వారికే ఉద్యోగాన్ని ఇవ్వాలి అని చెప్పాడు. అలాగే హంటర్ కమిషన్లో కూడా సేమ్ అన్నమాట. నెక్స్ట్, మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయ విద్యని ప్రైవేటీకరణ చేసి వాటిని పర్యవేక్షిస్తూ వాటికి గ్రాంట్లను మంజూరీ చేయాలని పేర్కొన్నాడు. నెక్స్ట్, విద్యాలయాలలో తటస్థ మత విధానాన్ని పాటించాలి. స్త్రీ విద్యకు విరివిగా విరాళాలు ఇవ్వాలి. నెక్స్ట్, స్త్రీ విద్య పర్యవేక్షణ తగిన సూచనల కోసం ప్రత్యేక పర్యవేక్షణ అధికారిని నియమించాలి అని పేర్కొన్నాడు. అండ్ మెయిన్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డులను ఏర్పాటు చేయాలి. ఆ జిల్లాలో ఉన్న విద్యను వారికే అప్పచెప్పాలి అని చెప్పాడు. ఈయన మెయిన్గా స్థానిక విద్యను అందించాలి అండ్ అలాగే స్థానిక విద్యను లోకల్ గవర్నమెంట్గా ఆ బాధ్యతను అప్పచెప్పాలి అని చెప్పాడు. అండ్ అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డులను ఏర్పాటు చేయాలి, ఆ జిల్లాలో ఉన్న విద్యను వారికే అప్పచెప్పాలి అని చెప్పాడు. అండ్ మెయిన్గా 1 to 5th ప్రాథమిక తరగతులుగా అండ్ 6 నుండి 7 లేదా 8 తరగతుల వరకు ప్రాథమికోన్నత తరగతులుగా పేర్కొనాలి అని చెప్పాడు. ఇక్కడ ప్రాథమిక తరగతులు 7 నుండి 8 సంవత్సరాలు ఉండాలి. అంటే ప్రాథమిక విద్య 7 నుండి 8 సంవత్సరాలు ఉండాలి. 2 దశలుగా ఈయన పేర్కొన్నాడు. ఫస్ట్ స్టేజ్లో 1 to 5th ప్రాథమిక విద్యా దశగా పేర్కొన్నాడు. అండ్ అలాగే సెకండ్ స్టేజ్ 6th to 7th or 8th వరకు ప్రాథమికోన్నత దశగా ఉండాలి అని ఈయన పేర్కొనడం జరిగింది. అండ్ భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్ర గణితం, బ్యాంకింగ్ మొదలైనవి ప్రాథమిక విద్యా ప్రణాళికలో
చేర్చాలి అని చెప్పాడు. అండ్ అలాగే ప్రాథమిక విద్యను మాతృభాషలో కొనసాగించాలి అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఈ నివేదికను లార్డ్ రిప్పన్కు అప్పచెప్పాడు. ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు? లార్డ్ రిప్పన్. సో ఈ నివేదికను లార్డ్ రిప్పన్కు అందించాడు. ఈయన అందించిన సిఫార్సు మేరకు మన దేశంలో 1882లో అంటే ఈ కమిటీ వచ్చిన ఇయర్లోనే పంజాబ్ విశ్వవిద్యాలయం ఏర్పడింది. అండ్ అలాగే 1887లో పాఠ్యపుస్తకాల పరిశీలన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 1897 to 99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటారు. ఎందుకు నిశ్శబ్ద కాలం అని అంటారంటే ఆ రోజుల్లో కలరా, ప్లేగు వ్యాధి అతి భయంకరమైన కరువు వలన, సో ఈ 2 వ్యాధుల వలన అండ్ అలాగే భయంకరమైన కరువు వలన ఈడు పిల్లలు ఎవరు కూడా బడిలోకి రాలేకపోయారు. సో ఆ పాఠశాలలన్నీ కూడా స్థానికంగా మూసివేయబడ్డాయి. సో ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఈ ప్లేగు, కలరా వ్యాధి, కరువు వలన బడులన్నీ కూడా మూసివేయబడ్డాయి. సో అందుకని 1897 to 99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటారు. అండ్ నెక్స్ట్ 1899లో గవర్నర్గా నియమించబడిన లార్డ్ కర్జన్ అనే అతను ప్రాథమిక విద్యను ప్రోత్సహించాడు 1899లో. కానీ పిల్లలు ఎవరూ కూడా పాఠశాలకు రాలేని పరిస్థితి. ఎందుకు? కరువు వలన 17 పిల్లలు చాలామంది చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. అండ్ కరువు కూడా అలాగే ఉంది. సో ఈ సందర్భంలో 1901లో లార్డ్ కర్జన్ సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సిమ్లా సమావేశాన్ని 1901లో జాతీయ విద్యా సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ఈ సిమ్లా ఎడ్యుకేషన్ సదస్సు అనేది మెయిన్గా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి తరగతుల వరకు విద్యారంగంలో ఉన్న సమస్యలను సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సిమ్లాలో 1901లో జాతీయ విద్యా సదస్సులో ప్రాథమిక తరగతి నుండి ఉన్నత తరగతి వరకు ఉన్న సమస్యలను చర్చించారు. 1902లో డాన్స్ సమాజం ఏర్పాటు చేశాడు. తర్వాత 1906లో దీన్నే భారతీయ విద్యా కౌన్సిల్గా మార్చారు. నెక్స్ట్ 1903వ సంవత్సరంలో కాంగ్రా గురుకుల్ని ఏర్పాటు చేశారు. కాంగ్రా గురుకుల్ని హరిద్వార్లో ఏర్పాటు చేశారు. ఇదండి హంటర్ కమిషన్కు సంబంధించిన అంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.